జీవితంలో ఎప్పుడు తొందరపాటు నిర్ణయాలు, పొరపాటును తీసుకోవద్దు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆచి తూచి ఆలోచించి, ఏ నిర్ణయం తీసుకున్నప్పుడైనా నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, డబ్బులున్నాయని తొందరపడకు. నీకు తెలివితేటలు ఉండొచ్చు, తెలివితేటలున్నాయని తొందరపడకు. ఏ పని చేసేటప్పుడైనా ఒక పని నిమిత్తం ఆచి తూచి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో నిర్ణయం తీసుకో. నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను, ఒక మనిషి బ్రతుకులో ఆలోచించి 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 99 మంచి నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ 99 మంచి నిర్ణయాలు ఆ వ్యక్తి జీవితాన్ని కట్టలేవేమో, కానీ తొందరపాటుతనంతో ఒక్క దుడుకు నిర్ణయం తీసుకుంటే, తొందరపాటుతనంతో ఒక్క దుడుకు నిర్ణయం తీసుకుంటే ఆ ఒక్క దుడుకు నిర్ణయమే జీవితాన్ని సమాధి చేస్తుంది. నువ్వు పనిచేసే ఆఫీస్లో నీ బాస్ నేను హింసించేవాడు, ఆఫీసులో నన్ను ఎక్కువ హింసిస్తున్నాడు, నాకు వద్దు ఉద్యోగం అని తొందరపడి ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టు. ఓపిక పట్టు. ఆ ఓపిక పడితే రేపు నిన్నే ఆ సంస్థకు బాస్గా దేవుడు మారుస్తాడు. ఇక్కడ కాదని చెప్పి ఇంకో చోటకి వెళ్ళావు అనుకో, ఎలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు అక్కడ ఉండరా? మళ్ళీ అక్కడ కూడా ప్రాబ్లం వస్తే అక్కడ మానేసి ఇంకో చోటకి వెళ్దామా? ఎలాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు. కాకపోతే మనం పనిచేసే స్థలాన్ని గురించి ఏమనుకుంటాం తెలుసా? మరి మా ఆఫీసేనండి. మీ ఆఫీసే కాదక్క, ప్రపంచంలో ఏ ఆఫీస్ అయినా అంతే. కొంచెం కాలం ఓర్చుకో. బైబిల్లో రాసి ఉంటుంది, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చూస్తుంది. హల్లెలూయ. ఇక్కడ ఒక విలువైన మాట చెప్తా. హైదరాబాదులో చదువుకున్న వాళ్ళ మధ్యలో విడాకులు ఎక్కువ ఉంటున్నాయా, మోటోళ్ళ మధ్యలో విడాకులు ఎక్కువ ఉంటున్నాయా? ఉద్యోగస్తుల మధ్యలో విడాకులు ఎక్కువ ఉంటున్నాయా, ఉద్యోగం లేని వాళ్ళ మధ్యలో విడాకులు ఎక్కువ ఉంటాయా? ఎందుకో? భార్య ఉద్యోగస్తురాలనుకో, ఆడికి నేను లోబడేది ఏంటి? వాడికి 1,00,000, నాకు 2 లక్షలు. నేను అంట్లు కడగటం ఏంటి, నేను బట్టలు ఉతకటం ఏంటి? రే అంట్లు కడగరా, రే బట్టలు ఉతకరా, నాది 2 లక్షల రూపాయలు జీతం. కొన్నిసార్లు నీ హోదా, నీ ధనిక స్థితి, దేవుడు నీకు ఇచ్చిన తలాంతో నువ్వు గర్వాంధురాలు అవటానికి కారణమవుతుంది. దేవుడు నీకు ఇచ్చిన పొజిషన్ నాకేమన్నట్లుగా విర్రవీగటానికి కారణమవుతుంది. అందుకనే దైవజనమా, జీవితంలో ఎప్పుడు తొందరపాటు ఉండొద్దు. ఆచితూచి అడుగులు వేయి. మోషే దేవుడే మన దేవునిగా ఉండి మన బ్రతుకులో కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు.